సైకో అనలిస్ట్ అండ్ సైకాలజిస్ట్ అండ్ సైకోథెరపిస్ట్. ఆయన చాలా రీసెర్చ్ చేశాడు ఆడవాళ్ళ మీద, ఎన్నో గ్రంథాలు రాశాడు. రాసి చనిపోయే ముందు ఏమన్నాడు తెలుసా ఆయన? ఓ వాట్ డూ దీస్ విమెన్ వాంట్ అంటే చచ్చిపోయాడు ఆయన. ఈ ఆడవాళ్ళకి ఏమిస్తే నవ్వుతారు, సంతోషిస్తారో నాకు అర్థం అవ్వలేదు. వాట్ డూ దీస్ విమెన్ వాంట్? ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం చాలా కష్టం అట. ఒక ఆయన అన్నాడు, మగోళ్ళనైతే దేవుడు మట్టితో చేశాడు కానీ ఆడమనిషిని అలా చేయలేదట. సృష్టిలో ఉన్న శక్తులన్నీ తీసి ఆడమనిషిలో పెట్టాడటండి. సూర్యునిలోని తీక్షణత, చంద్రునిలోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం, పిల్లిలోని పిరికిదనం, పులిలోని కరకతనం, కాకి గోల, కోకిల ఏల, చీమలో నుంచి శ్రమించే గుణం, నెమల్లో నుంచి నాట్యం, నక్కలో నుంచి చిత్తులు, ఇవన్నీ తీసి ఆడమనిషిలో పెట్టాడట. సూర్యునిలోని తీక్షణత అంటే కంటి చూపుతో చంపేస్తామంటారా? వాళ్ళ చూపు అలా ఉంటుంది. చంద్రుల్లోని ఆర్ద్రత, నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్లదనం అంటే అర్థం ఏంటనుకుంటున్నారు? ఆడవాళ్ళు మగవాళ్ళు నిద్రపించేయగలరు, ఇంకా అక్కడికి నిద్ర లేకుండా చేసేయగలరు. సంసోన్ నిద్రపించేసింది ఒకడిని, సంసోన్ ఒక ఆవిడ నిద్రపించేసింది, ఒక ఆవిడ నిద్ర లేకుండా. నిప్పులోని వెచ్చదనం, మంచులోని చల్ల. ఆడవాళ్ళు చాలా పిల్లిలాగా పిరికోడు, పొద్దున్న కంటే భయం, బెల్లంటే భయం, అన్నీ భయాలు. పిరిగిది కాదా రెచ్చిపోయావో బిగిసిపోతారంటే తీసిందా మనకి దగ్గర మాంసం. మరి మనం తెలియకుండా తినేందో ఏడు కానీ మన కడుపులా మార్చేసుకుంటుంది అంతే. పిల్లిలోని పిరిగిదనం, పులిలోని కరకదనం, కాకి గోల, కోకిల ఏల. ఆడవాళ్ళు కాకిలాగా గోల చేస్తారు 10 మంది ఉంటే, కోకిల్లాగా పాడగలరు, నెమల్లాగా నాట్యం, చీమలాగా శ్రమించే గుణం. తెల్లారి గంటలు లెగుస్తుంది ఆడమనిషి, మళ్ళీ రాత్రి 10 గంటల దాకా మెదిలినట్టే ఉంటుంది, తుడిసినట్టే ఉంటుంది, తోమినట్టే ఉంటుంది. ఏమండి, చిన్న రోబోట్లాగా పనిచేస్తూ ఉంటుంది. నెమల్లోని నాట్యం, చీమలోని శ్రమించే గుణం, నక్కలోని జిత్తులు. ఆడవాళ్ళు అబద్ధం ఆడారంటే నాగార్జున సిమెంట్తో గోడ కట్టినట్టేనంట. మేము అబద్ధం ఆడితే తడికేనట, అడ్డంగా దొరికిపోతాం మేము. ఆవిడ మనిషి అబద్ధం ఆడితే ఇంకెవడో పట్టుకోలేడట. కనుక ఇంత తెలివిగలతో ఎలా కాపురం చేస్తావో ఆండ్రూసా నా కొడుక. దేవుడే సాయం చేయాలి తండ్రి, సామాన్యం కాదురా బాబు. ఆడవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే వాళ్ళు అడిగిన వెళ్దాం అనుకున్నారు అనుకో, ఎప్పుడు తయారైపోతారో, ఎప్పుడు వండేస్తారో, ఎప్పుడు తుడిచేస్తారో, ఎప్పుడు సక్కపెట్టేస్తారో తెలియదు. వెళ్ళకూడదు అనుకుందా నీరసం అంటది అంతే. ఇంక దానికి డెఫినేషన్ లేదు, ఇంక దానికి నిర్వచనం లేదు. మొత్తం ఈ ప్రోగ్రామ్ అంతా ఫెయిల్ అయిపోద్ది. చాలా సైకలాజికల్ మూవల్. వాళ్ళ ముఖం టచ్ స్క్రీన్ లాంటిదట. అంటే సీన్ మారిపోద్ది. బజారు బయలుదేరినప్పుడు ఒక ముఖం, ఇంటికి వచ్చే లోపు రకరకాల షేపులు. ఎప్పటికప్పుడు నువ్వు మెడకోగలిగి ప్రార్థన చేయడం ఇదే. నీకు అర్థమైందా? చాలా కేర్ఫుల్గా ఉండాలి బ్రదరు. ఇంకో మాట చెప్తున్నాను, ఆవిడ ఎదురుకుండా ఇంకెవరిని మెచ్చుకోక. ఎవరన్నా బాగుంటారు అన్నావా నీకు శ్రమకాలమే. ఎవరిని మెచ్చుకోక, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. ఇదే మినిస్ట్రీ నీది. నువ్వు బతకాలనుకుంటే అదే. ఆడమనిషి ఎదురుకుండా ఇంకెవరిని పొగడకే, చాలా గొడవలు అయిపోతాయి. ఎవరు బాగా వండుతారని కానీ అలా బాగుంటుంది అన్నావా, నీ తెచ్చుకున్నావు అనమాట కొంప. కనుక బాగా ఉండు, బాగా బతుకానా. మన ఒక ఆయన పెళ్లి క్యాసెట్, ఒక అతను ఇంట్లో ఏడ్చేస్తానంట. టీవీ చూస్తా, భార్య అడుగుతుందంట, ఏం సీరియల్ అని బాబు అంతలా ఏడ్చేస్తారంటే అన్నారంటే, సీరియల్ కాదే మన పెళ్లి క్యాసెట్ అన్నాడు. ఆ పెళ్లి క్యాసెట్ వేసుకున్నా బతికేలాగా అయిపోయిందా వేళ. పెళ్లి క్లిక్ అయితే పరమగీతమే, ఫెయిల్ అయితే విలాపవాక్యాలే, డ్రామాలో అంగలార్పు. మనోడు పెళ్ళి క్లిక్ అవ్వాలని మనందరం ప్రార్థన చేద్దాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. చాలా మంచిది. ఎంత ప్రసంగం చేసినా, ఎంతమంది చెప్పినా ఒకటే సారాంశం ఏంటంటే బాగా బతకమని. చిన్న చిన్న గొడవలు వస్తాయి, అడ్జస్ట్ అవ్వాలి. పెళ్ళిలో మా భార్యాభర్తల మధ్య గొడవ రాలేదనో చేయి పైకి ఎత్తండి. ఒక్క చేయిలు ఎగుతొట్టు భూమి మీద. భార్యాభర్త గొడవలు వస్తాయి. ఒకసారి గొడవ వచ్చి భార్య అన్నదట, ఇది నా మంచం నువ్వు కింద అడుకో అన్నదట. ఇలా సారి తెచ్చుకుంటారు కదా ఆడవాళ్ళు, మా అమ్మోళ్ళు ఇచ్చారు మంచం, ఇది నాది నువ్వు కింద అడుకుంటే కింద అడుకున్నాడు అంటాడు.
కింద పడుకున్నాక మధ్యరాత్రిలో జ్ఞాపకం వచ్చిందంటే మంచం దీందే కానీ నవ్వారు నేను కదా కొన్నానా నవ్వారు కోసేసాడు. కోసేస్తే దాపురి కింద పడిపోతే తేలు కుట్టేసిందంట. కోసేసుకుంటే కుటుంబాలు ఉండవు నాన్న, పాప కింద పడుకోమంటావా? గొడవలు వస్తాయి, అడ్జస్ట్ అవ్వాలి. ఏం చేయాలండి? ఆ సర్దుకుపోదామని రండి అని రాస్తారు ఆటోల మీద. ఆటోలో సర్దుకుపోవడం కాదు, సంసారంలో సర్దుకుపోవాలి. ఆటో ఇక్కడ ఎక్కుతాడు దిగిపోతాం, ఇంక దిగడం ఉండదు ఇది. సో అడ్జస్ట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అన్నానా? ఏంటన్నామా? చాలా మంచిది. పెళ్లి చేసుకునేటప్పుడు కూడా సంబంధాలు బాగా చూసి చేసుకోవాలట. ఒక ఊళ్ళో పెళ్లి చేసుకున్నారట. పెళ్లి కూతురు భయంకరమైన లోవంట. పెళ్లి కొడుకు చాలా ఆసన్నమంట. పెళ్ళైనాక మీద కాలు వేసి మీరు ఎంతమంది అన్నదమ్ములు అంటుందంట. వీడు అన్నాడట, నువ్వు కాలు తీతే ఇద్దరు ఇంకొకడే ఉంటాడు, నాకు ఊపిరాట్లేదు అన్నాడు. మరి అంత దారుణంగా ఇద్దరు బాగున్నారు. దాని లేచి నిలబడి పెళ్లి చేస్తాను ఇంకెందుకు.